ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథము చాలా శ్రేష్టమైనది. నేను ఇది ఒక స్టోరీ కింద మీకు ముందుగా చెప్తాను. ఎస్తేరు గ్రంథము మొదటి వచనం, 1వ అధ్యాయము 1వ వచనం. ఇందులో కరెక్ట్గా ఎన్ని వచనాలు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 10 అధ్యాయాలు ఉన్నాయండి. అందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సారాంశం, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వినాలి. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఆ రాజు పేరు ఉంటుంది స్టార్టింగ్, అహష్వేరోష. జరిగిన చర్యల వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములు అహష్వేరోషు ఆ కాలమందు రాజైన అహష్వేరోషు కుషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి అందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించెను. పారసీక దేశము యొక్కయు మధ్య దేశము యొక్కయు పరక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి ఉండగా అతడు తన మహిమ గల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను తన మహత్స్య ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనుపరిచెను. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషాను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. విందు చేయించారు. ఈ ఎస్తేరు గ్రంథంలో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయండి. ఎవరంటే ఇందులో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి రాజు. ఆ రాజు పేరు అహష్వేరోష. రాజు గారి పేరేంటండి? అహష్వేరోష రాజు. మరి రాణి గారి పేరేంటి తెలుసండి? వస్తి. రాణి గారి పేరు వస్తి. వస్తి తర్వాత ఎస్తేరు వచ్చింది. తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే ఎస్తేరు పెనతండ్రి అయిన మొర్దెకై. నాలుగో వ్యక్తి ఎవరంటే ఆయన పేరు చాలా శ్రేష్టమైనటువంటి పేరండి, హామాను. ఆయన ఎవరంటే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అహ్మదాత కుమారుడును ఆగాగీయుడకు హామాను మొర్దెకై సర్వజనులను ఏం చేయాలనుకున్నా తెలుసండి? యూదుల అందరినీ కూడా సంహరించుటకు ఆలోచన చేసెను. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇతని పాత్ర ఏంటంటే మంచి పాత్ర కాదు. జనులను చంపేయాలనుకుంటున్నారు, యూదులను చంపేయాలనుకుంటున్నాడు. ఆయనకి ఎవరైతే ఎదురు తిరిగారో ఆయన చంపేయాలనుకున్నాడు. ఆయన ఎవరు అసలు ఎందుకని? ఆయనకి అంత ఘనత ఎక్కడి నుంచి వచ్చింది, అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో 3వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి హమదదాత కుమారుడును ఆగాగీయుడునగు వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. చూసారండి ఎటువంటి ఘనత ఇచ్చాడు తెలుసండి? ఈ ఘనత ఎవరు ఇచ్చాడంటే రాజు అతనికి ఒక అధికారాన్ని ఇచ్చాడండి. ఒక మంత్రి కింద, లేదంటే ఒక రైట్ హ్యాండ్ గా, ఒక నమ్మిన బంటుగా ఆయనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే అతను ఎవరంటే ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు అహ్మదాత కుమారుడును ఆగాయుడునగు హామాను ఘనపరిచి వారిని హెచ్చించి వారి పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. ఆయన దగ్గర, రాజు దగ్గర ఎంతమంది అయితే అధిపతులు ఉన్నారో వారందరికంటే ఎత్తైన స్థానం, అంటే ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు ఒక మంత్రిగా. అంటే రాజు ఏమి ఆజ్ఞ ఇచ్చినా సరే అతను అమలుపరుస్తాడు. ఒకవేళ అతను చెప్తున్నటువంటి మాటలు రాజు తీసుకుని దానికి సమ్మతిస్తాడు. అంత అధికారం ఇచ్చాడండి. కానీ మరి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆయన ఏం చేశాడు, ఎందుకు ఎస్తేరు ప్రార్థన చేసింది, ఎందుకు యూదులను హతమ చేయాలనుకున్నాడు అనేటువంటి సత్యాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖింపచేసి ఉన్నాడు. అవేంటనేది మనం చూసుకుందామండి. జీవ గ్రంథంలో ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదువు. రాజు ఆజ్ఞయు శాసనములు ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారేది. అనేకులు గోనెను బూడిదెను వేసుకుని పడి ఉండిరి.
ఆమె సరిపోతుంది తల్లి. చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయండి. ఎందుకు మీరు ఉపవాసం అంటున్నారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడనున్న యూదులు అనగా ఇజ్రాయేలు యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనలోను మునిగిన వారైరి. అనేకులు గోరెను బూడిదను వేసుకుని పడి ఉండిరి. ఎస్తేరు యొక్క పనికత్తులను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిచారము గలదై మొద్దుకేలు కట్టుకొని ఉన్న గోనె పట్టును తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి, అయ్యా నువ్వు కట్టుకున్న గోనె పట్టు తీసివేయని ఆజ్ఞ ఇచ్చిందండి. కానీ తను చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే అదే అధ్యాయంలో చూసుకున్నట్లయితే 15వ వచనం ఒకసారి చదవండి. ఎస్తేరు ఆర్డర్ చేస్తుందండి, ఉపవాసం ఉండమని ఎస్తేరు తెలియపరుస్తుంది. మరలా ఇట్లా నేను నీవు పోయి షోషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండి నేనును నా పనికెత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజునతకు ప్రవేశించునందును నేను నశించెదను. సరిపోద్ది. చాలా శ్రేష్టమైనటువంటి మాటలండి. రాణి ఎస్తేరు ఒక ఆర్డర్ పాస్ చేసిందని ఏమంటుందో తెలుసండి 15వ అధ్యాయం. అప్పుడు ఎస్తేరు మొద్దికే ఎవరో తెలుసండి, తన పినతండ్రి. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తనని కుమార్తెగా స్వీకరించును అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. తండ్రి లాంటి వాడు. అతని గురించి అతనికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మొద్దికేతో మరలా ఇట్లను నీవు పోయి షోషాను నందు, అంటే ఒక కోట, వాళ్ళ పేరంటే షోషాను కోట. ఆ కోటలో ఉన్నటువంటి వారందరికీ కూడా నువ్వేం చెప్తావంటే కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి. సమాజ మందిరం అంటే ఏంటండి? దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క మాటలు వినేటువంటి స్థలానికి వారందరూ కూడా సమకూర్చి ఏమని చెప్తుందంటే నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చెయ్యకుంటుడి నేను పనికత్తెలు కూడా ఉపవాసం ఉందును. అంటే నేను ఉపవాసం ఉంటాను, నాతో పాటు ఎంతమంది అయితే పనికత్తెలు ఉన్నారో వారు కూడా ఉపవాసం ఉంటున్నారు. ఎందుకు ఉపవాసం ఉంటున్నారు వీళ్ళు? ఎందుకు వీళ్ళ ఉపవాసం ఉండాలి అనే అంశాన్ని మనం చూసుకున్నట్లయితే అదే గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. ఏమంటాడో తెలుసండి? 3వ వచనం, 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. రాజసేవకులను నీవు రాజాజ్ఞని ఎందుకు మీరుచున్నావని మొద్దికేయిని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చుచున్న అతడు వారి మాటలు విని చెవిని పెట్టకపోయెను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఎందుకు వారు ఇతను ఇంత నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? హామాను ఎందుకు వీరి మీద పగపట్టాడంటే వారు ఎవ్వరు కూడా మాట వినటం లేదని. అందులో ఈయన మొద్దుకే అనేటువంటి వ్యక్తి ఎక్కడ ఉండేటువంటి ఆయన రాజు గుమ్మమునున్న రాజ సేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొద్దుకేని అడిగిరి. అంటే రాజు గుమ్మంలో ఉంటున్నప్పుడు ఎవరైనా వెళ్తున్నప్పుడు లేచి నమస్కారం చేయటము, లేదంటే వారికి వందనము చేయటము ఈ విధంగా చేయాలండి. కానీ అతను చేయలేదు. నువ్వు ఎందుకు చేయట్లేదని అడిగినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ ప్రకారము వారు ప్రతి దినమున అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవులు పెట్టకపోయాను కనుక వారు మొద్దికే యొక్క మాటలు స్థిరపడునో లేదో చూద్దామని
హామానుకు తెలిపిరి. అంటే ఇతనికి చెప్తున్నా సరే మాటలు పెట్టలేదు కదా, అయితే ఇతని గురించి హామానుకు కంప్లైంట్ చేద్దాం, హామాను ఏం నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు హామానుకి కంప్లైంట్ చేశారండి. చేసిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, ఎలాగనగా అతడు నేను యూదులను గనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. నేను యూదుడినయ్యా, నేను దేవుడికి తప్ప ఇంకెవరికి కూడా నమస్కారం చేయను, మనుషులకు అస్సలే చేయను అని చెప్పి మొర్దెకై చెప్పాడండి. చెప్పిన తర్వాత జరిగినటువంటి సంగతి ఏంటంటే, మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూసినప్పుడు బహుగా కోపించి, చూసారండి, హామాను చూసారంటండి, వంగలేదు, నమస్కారం చేయలేదు. అది చూసినప్పుడు హామానికి ఏమైంది తెలుసండి, బహు కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రమే తీయుట స్వల్వ కార్యమని యోచించి, స్వల్వ కార్యమని చాలా సింపుల్, ఇతను చంపడం నాకు ఎంతో పని కాదు అనుకున్నాడండి. కానీ హామాను చేసినటువంటి నీచమైనటువంటి కార్యం ఏంటో తెలుసండి, ఇతను ఒక్కడిని చంపడం వల్ల నాకేం ఉపయోగం, స్వల్ప కార్యం అని చెప్పేసి చిన్న పని ఇది అని చెప్పి ఆయన ఆలోచన ఎలా ఉందో తెలుసండి. ఇక్కడ చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని, ఆయన జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటను మొర్దెకై స్వజనులు అంటే సొంత ప్రజలు, ఆయన ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. ఎంత దారుణమండి, నమస్కారం చేయలేదని, అతనికి నమస్కరించలేదని చెప్పి, అతనికి ప్రాధేయపడలేదని చెప్పి మొర్దెకైను ఒకటి చంపడం కాదు, వీడు మన మాట వింటలేదు కాబట్టి ఇతను ఒకటి చంపడం వల్ల నాకు చిన్న పని, పెద్ద పని కాదు. కానీ ఇతనితో పాటు స్వజనులు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి సొంత ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ యూదులందరినీ కూడా, శూషణ కోట అంతా కూడా సంచారం చేసి వాళ్ళందరూ కూడా పట్టుకొచ్చి వారిని సంహరించాలి, అంటే వారిని హతమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడండి హామాను. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి, తదుపరి జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసండి, యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. తర్వాత విషయం 8వ వచనంలో చూద్దామండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులు వేరుగా ఉన్నాయి. అంటే వారు ఎంత మాత్రము కూడా మన మాటలు వినేటువంటి వారు కాదు, ఒక జాతి వారు మన సంస్థానంలో చేరి ఉన్నారు, వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొను వారు కాదు. అంటే రాజా నువ్వు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞని ఎవరు కూడా ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు కానే కాదు. హామాను చెప్తున్నాడు రాజుకి మాట్లాడి. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు, వారు ఇక్కడ ఉండటం వల్ల ఎంత మాత్రం ప్రయోజనకరము కాదు రాజా అని చెప్పి, రాజులకు సమ్మతైతే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయనని 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టము పుట్టించునుగా. ఒక చట్టాన్ని తీసుకొచ్చాడండి. ఎవరు తీసుకొచ్చాడండి చట్టాన్ని? హామాను అనే మనుషుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఒక మొర్దెకైని చంపడం వల్ల మనకి ఏం ఉపయోగం కాదు, చిన్న మనిషి, అతను స్వల్ప పని, అదేంటి చిన్న పని, అది ఆయన ఒకరిని చంపడం వల్ల ఉపయోగం కాదు. కానీ ఆయన ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో యూదులు, వారందరినీ కూడా పట్టుకుని వారిని హతమ చేయాలని చెప్పి ఒక చట్టాన్ని ఎక్కడ తీసుకొచ్చాడో తెలుసండి, రాజు ఎదుటికి తీసుకొచ్చాడండి. తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి సంగతి చూసుకున్నట్లయితే 10వ వచనంలో, రాజు తన చేతి ఉంగరమును తీసి దానిని హమ్మాదాతు కుమారుడైన అగాయుడునకు హామానుకు ఇచ్చి, ఆ వెండి నీకు ఇవ్వబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయనట్లుగా వారిని నీకు అప్పగింపి ఉన్నానని రాజు సెలవిచ్చెను. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడి సాక్షాత్తు రాజు ఆయన సెలవిచ్చాడండి. అయ్యా నీకు ఏది అనుకూలమై ఉన్నదో వారు చంపడం నీకు సమ్మత, చంపే అని చెప్పి ఒక శాసనాన్ని అప్పుడు వాళ్ళు చేస్తాడండి. ఇచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసండి, ఈ హామాను యూదుల శత్రువు, అంటే
యూదుని ఎవరినైతే చంపాలనుకుంటారో వారు శత్రువు అయిపోతారు కదండి. మమ్మల్ని చంపాలనుకున్నారు, మాకు ఆయన శత్రువే కదా. ఎవరైతే చంపాలనుకున్నారో ఆ శాసనాన్ని, ఆ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు? హామాను. అది ఎవరి దగ్గర తీసుకెళ్ళాడు? రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. రాజు కూడా నీకు సమ్మతి అయితే నువ్వు సంహరించు, ఏమి ప్రాబ్లం లేదు, నీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నాను అని చెప్పి రాజే అతనికి పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి అతన్ని బట్టి యూదులందరూ కూడా అతను శత్రువాయను. దీని నిమిత్తం ఏం చేస్తున్నారో తెలుసండి? చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయండి. ఏమనున్నాయంటే 4వ వచనంలో ప్రార్థన చేస్తున్నారండి వాళ్ళందరూ కూడా. జరిగినదంతయు తెలియగానే మొద్దుకే తన బట్టలు చింపుకొని, గోడె బట్ట వేసుకొని, బూడిద పోసుకొని పట్టణపు మధ్యన బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేసి రాజు గుమ్మము ఎదుటకు వచ్చేను. రాజు గుమ్మము ఎదుటకు వచ్చినండి. అక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. రాజు గుమ్మము ఎదుటకు వచ్చిన గోనె పట్ట కట్టుకొని వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదని రాజు యొక్క ఆజ్ఞ. ఎవరైతే గోనె బట్ట కట్టుకుని వచ్చారో వారు రాజగుమ్మంలో ప్రవేశించకూడదని చెప్పి రాజ ఆజ్ఞ. అప్పుడు రాజు యొక్క ఆజ్ఞను, శాసనమును ఏ సంస్థానముకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మనోముఖములో, ఏడ్పులోను, రోదనలోను మునిగిన వారి అనేకులు గోనెను బూడిదను వేసుకొని ఉండిరి. ఎస్తేరు యొక్క పనికెత్తులు ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగినదని ఆమెకు తెలియచేయగా. చూస్తారండి, అమ్మా ఇలా జరుగుతుంది, ఇలాంటి ప్రమాదము యూదులందరినీ కూడా హతము చేయటానికి హామాను ఒక పన్నాగం పన్నాడు. రాజుకు చెప్పినప్పుడు రాజు కూడా దానికి సమ్మతించి ఉన్నాడు. అయితే నీ ఇష్టమైనది, నీకు అనుకూలమైనది నువ్వు చెయ్యని చెప్పేశాడు. మన యూదులందరూ కూడా హతము చేసేస్తారు. మరి ఏం చేయాలండి? అప్పుడు చేసినటువంటి పని ఏంటో తెలుసండి? అదే పరిశుద్ధ గ్రంథంలో 15వ వచనంలో ఏం చేస్తుందో తెలుసండి? అప్పుడు ఎస్తేరు ఏం చేస్తుందో తెలుసండి? ఒక ఆజ్ఞ ఇచ్చిందండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లను, నువ్వు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమున సమకూర్చి, అంటే మన యూదులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా సమాజ మందిరంలోకి తీసుకెళ్ళరా. ఎక్కడికి? మనమందరం కూడుకుని దేవుని మాటలు వింటాం కదా, ఆ స్థలానికి తీసుకురా అని చెప్పినప్పుడు వారు చేసింది ఏంటో తెలుసండి? సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందుము అని చెప్పిందండి. చూసారండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందండి. ఎవరు? ఎస్తేరు. నేను కూడా ఉపవాసం ఉంటాను, మన సమాజ మందిరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియపరచు. ఎందుకంటే యూదులను హతము చేయాలని చెప్పి అక్కడ హామాను ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టానికి సమ్మతి పలికి ఉన్నాడు రాజు ఏం చేశాడు తెలుసండి? ఒక ఉంగరమని ముద్రించి, అయితే నీకు అప్పచెప్తున్నాను, నీకు సమ్మతి అయితే, నీకు అనుకూలమైతే వారిని సంహరింపుము, అంటే ఇంకా చంపేమని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చేసరండి. అప్పుడు వీరు చేసినటువంటి ప్రార్థన, వారు ఎవరు ఏంటి అనేది విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయండి. ఆమె గురించి చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ లిఖింపజేసి ఉన్నాయి. ఎవరంటే 5వ అధ్యాయం 3వ వచనంలో, రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలబడి ఉంట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజుకి ఈవిని చూసినప్పుడు దయ పుట్టెనుండి రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలని, నీ మనవి ఏమిటని, రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించదురని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు దుఃఖముగా తోచిన ఎడల నేను రాజునకు సిద్ధము చేసిన విందును రాజైన హామానును నేడు లాభాలని కోరుకొనిచున్న ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆవిడేమనుకుందో తెలుసండి? ఆవిడ దయ పొందినటువంటి వ్యక్తి రాజు చూసినప్పుడు ఆవిడేం కోరుకుందంటే, రాజు అంటాడు, అమ్మా నీకు ఏం కావాలో చెప్పు, నా రాజ్యంలో సగ భాగం నీకు కావాలా, అయితే నేను ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను అన్నప్పుడు ఆవిడ అంటది, అయ్యా నాకు ఏమీ వద్దు గాని రాజు అయిన మీరును అలాగే మీ దగ్గర ఉంటున్న
హామాను, మీ ఇద్దరు కూడా నా గృహానికి వచ్చి విందు చేయండి, ఆహారం తినండి, నేను విందు ఏర్పాటు చేస్తానని ఆవిడ తెలియపరిచింది. అప్పుడు ఏం జరిగిందంటే వారు ఆ ఇంటికి వెళ్ళినట్లు లేఖనాలు సెలవిస్తున్నాయండి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే హామాను ఏం చేశాడో తెలుసండి? ఇదంతా చూసిన తర్వాత అతనికి జరిగిన అవమానాన్ని బట్టి ఆయన ఏం చేశాడు తెలుసా? మొద్దుకేని ఏం చేయాలనుకున్నాడు తెలుసండి? ఉరి తీయాలనుకున్నాడు. ఎంత దారుణం అండి! అతను చంపేయాలి, హతమ చేయాలనుకున్నాడు. అందుకనే ఇక్కడ చూసుకున్నట్లయితే 13వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటదండి. అయితే యూదుడైన మొద్దుకేని రాజకుమారున కూర్చుని ఉండట నేను చూసినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోవుదువు అని అతనితో చెప్పాడు. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్యి ఒకటి సిద్ధం చేయించాడు. ఉరికొయ్యి ఒకటి సిద్ధం చేయించింది. ఎందుకు సిద్ధం చేయించాడో తెలుసండి? హామానుని ఉరి వెయ్యాలని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకున్నారండి. ఉరికొయ్యి కూడా సిద్ధపరిచేశాడు. ఎంత దారుణం అంటే మొద్దుకేని చంపేయాలనుకుంటున్నాడు, యూదులందరినీ కూడా చంపేయాలని చెప్పి ఒక చట్టాన్ని తీసుకుని మొద్దుకేయి కొరకు ఒక్కడి కొరకు అయితే మాత్రం ఉరి ఏర్పాటు చేశాడండి. ఉరి ఎంత ఎత్తు ఎంత పొడుగు ఇక్కడ కూడా రాశాడండి. 80 మూరల ఎత్తు గల ఒక ఉరికొయ్యి చేయించుము, దాని మీద ఆ మొద్దుకేని ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. చూసారండి, రాజుకి చెప్పు, నేను ఒక ఉరికొయ్యి తయారు చేశానయ్యా, దాని మీద మొద్దుకేని ఉరి తీయబోతున్నానని చెప్పమని చెప్పారు. అప్పుడు జరిగినటువంటి సంగతి ఏంటో తెలుసండి? చాలా శ్రేష్టమైనటువంటి మాట. 6వ అధ్యాయము 2వ వచనం చదవాలి. బిగ్దాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నగములు రాజైన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో రాయబడి ఉండేది. చూసారండి, గొప్ప శ్రేష్టమైనటువంటి మాట అండి. ఎవరండి ఇతను? ద్వారపాలకులైన బిగ్తాను తెరుషా అను రాజు యొక్క ఇద్దరు నపంసుకులు రాజైన అహష్వేరోషును చంపి యత్నించిన సంగతి మొర్దెకైకు తెలిపినట్టు అందులో వ్రాయబడును. అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, రాజును చంపేయాలని చెప్పి పన్నాగం పన్నారన్న విషయం మొర్దెకైకి తెలిసిందండి. మొర్దెకైకి తెలిసిన తర్వాత ఏం చేశాడంటే రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేయడని అని అడగగా, రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. అప్పుడు ఆవరణలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్యి మీద మొర్దెకైను ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు నగరు యొక్క ఆవరణలోనికి వచ్చి చుండెను. ఆయన ఆలోచన ఏంటో తెలుసండి? అయ్యా, నేను మొర్దెకైను చంపాలనుకుంటున్నాను, ఆ ఉరికొయ్యి రెడీ చేశాను, అందులో ఉరి తీయాలనుకుంటున్నాను, మీరు అనుమతిస్తారని చెప్పేసి అనుమతి కోసం నేను వస్తున్నానని చెప్పి రాజు దగ్గరికి హామాను వస్తున్నాడండి. అంతకంటే ముందు రాజు పట్ల జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి మొర్దెకైకి తెలిసిందండి. ఇద్దరు వ్యక్తులు రాజును హతమ చేయాలనుకుంటున్నారు. ఆ వర్తమానము ఎవరు అందించారంటే ఇక్కడ మొర్దెకై అందించినట్లు రాజుకు తెలిసిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా శ్రేష్టమైనటువంటి మాట ఏమందో తెలుసండి? 6వ వచనంలో రాస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట. అపేక్షించిన వానికి ఏమి చేయవలెనని రాజు అతన్ని అడగగా, హామాను నన్ను కాక మరి ఎవరిని రాజు గణపరచ నపేక్షించినని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా, నేను రాజును గణపరచ నపేక్షించిన వానికి చేయతగినదేమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును